నమస్తే మీ పేరు? నా పేరు పుల్లయ్య. పుల్లయ్య గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఎలా ఉండేదేమో ఇంకంటే ఇదేమో 1000 రూపాయలు పెంచి ఇచ్చాడు. ఇప్పుడేమో ఇంకో గ్యాస్లో అది గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారా మరి? ఎట్లా తెచ్చుకున్నారు చాలామంది. మరి ఇంకా డబ్బులు మరి అందులో ఆడ వేసాడో పడ్డాయో తెలియదు మరి అది. డబ్బులు కట్టారు, డబ్బులు కట్టి తెచ్చారు. మన ఎవరైనా డబ్బులు కట్టి తెచ్చేసుకోమన్నాడు ముందు, అప్పుడు చెప్పడం కూడా పడతాయండి దాంట్లో. ఇసుక ఫ్రీగా ఇస్తాడు కదా ఇసుక. మరి ఇసుక ఫ్రీగా ఇస్తాడు. ఇగో ఇసుక ఇంకా ర్యాంపులు బాగా అవ్వలేదు అని చెప్తున్నారు. ఎక్కడైనా మనం అర్జెంట్గా ఉన్నవాడు ఎవడైనా అయితే డబ్బులు ఎక్కువ కొనుక్కు తెచ్చుకొని కట్టుకుంటున్నాం, లేకపోతే మాట కొనుక్కుంటున్నాం. అది ఇంకేం చెయ్యం. ఎంతకుముందు ఎలా ఉండేది? ఎంత ముందైనా అప్పుడు 5,000 ఇసుక, 5,000 4,500 అప్పుడు. ఉచితంగా ఇస్తాను, ఉచితం ఇస్తానన్నాడు. మరి చెప్పిదేంటి అదే అయ్యే కదా. ఇప్పుడు ఇంకా ర్యాంపులు మొన్న దాకా నీరు ఉంది గోదట్లోను, తిప్పలు తేలుతున్నాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి తాట రోళ్ళకి 2 ఎడ్ల బండి వాళ్ళకి ఫ్రీగా తెచ్చుకోవడానికి ఇచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు నుంచేమో మరి ఇప్పుడు పై రోజులు కూడా ఇప్పుడు ర్యాంపులు ఇస్తే బయట వాళ్ళు కూడా వస్తాయి. అక్కడ మాత్రం ఆడ ఎగుమతి చేసి ఇచ్చేస్తాడంట 500 ఎంతో. ఎగుమతి చేసి అన్నీ చేసినందుకు 500 అంట. అలాగని తర్వాత కిరా మనం ఎంత అవుతుందో మనం పెట్టుకోవాలి, దూరం దగ్గర బట్టి. అది అంతే అనమాట. అది మందు రేట్లు తగ్గిస్తున్నారు, ఏమైనా తగ్గించారంట? మందు రేట్లు ఇప్పుడు దాకా పాత రేట్లు అమ్మినాయి. మొన్న నుంచి కూడా మళ్ళీ చిన్నకాయలు పెద్దకాయలు పెట్టాడండి. మరి మనకు తెలదు, నేను తాగను కదా, మరి ఆ రేట్లు మనకు తెలవు. పెట్టారని చెప్తున్నారు అంతే. తెచ్చుకున్నారు బుల్బుల్ కాయలు 80 రూపాయలు అంట చిన్నకాయ. ఇంకా పెద్దకాయ అయితే 120 అలా ఉన్నాయి. అది గతంలో అలా ఉండేది. గతంలో మీరు చూసేవారు కదా, గతంలో ఏమన్నా రేట్లు పెంచలేదు? గతంలో ఆ రేటుకి ఇప్పుడు 6 మంది అమ్మారు మొన్న దాకా నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త మంది వస్తుంది కదా. అది మరి జగన్ ఉన్నప్పుడు పథకాలు కానీ పరిపాలన ఏ విధంగా ఉండేది అంటారు? పరిపాలన ఏమున్నాయి ఆడ ఈ కారసీపులని పిల్లలకి అయ్యని ఇయ్యని అలా పెట్టుకొచ్చాడు. అంటే ఆడు కొంచెం ఎడగొట్టేవాడు. మరి ఏ విధంగా అంటే ఏముందిరా, ఇప్పుడు ఈ కాపులు ఉన్నారంటే వాళ్ళకేమో ఇది లేదు అది లేదు, ఈ వాళ్ళకే అని ఎడగొట్టి నడిపివాడాడు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మొత్తం వీళ్ళ కాదు అంతా ఒకటే, అందరూ సమానంగా చేయాలని. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతున్నాడు. మరి క్యాస్ట్లు కులాలు ఏమి మాటలు ఎత్తొద్దు, కులాలు గొడవకి మీరు వెళ్ళొద్దు, అందరూ సమానం వాళ్ళే లేనట్టు వాళ్ళు, అందరికీ సమానంగా చూడాలి. ఆడు సెల్ఫోన్లు గట్ట వస్తుంటే అయ్యే విన్నాం మేము. అది అది బాగానే చేస్తున్నా అంటారు పవన్ కళ్యాణ్. ఏది మరి మన ఎంపిక కాదు కదా. ఆడు ఇప్పుడు పంచాయతీలు శాఖ తీసుకున్నాడు అంటాడు, వస్తాడు ఇప్పుడు మళ్ళీ పంచాయతీలకి రోడ్లు డ్రైనేజీలు అవి ఇక్కడ కూడా. ఇగో ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి సిమెంట్లు అవి వస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు పోతాకే డ్రైనేజీలు కడతాక అయ్యి ఇది ఇసుక కోసం వాళ్ళు ఏం చేయమంటే బాబు అంటున్నారు వాళ్ళు. అది బాగానే ఉందంట ఇప్పుడు మట్టుకి. మరి ఇక ఏమున్నాయి మరి ఇంకా తర్వాత ఏమో మరి ఎలా ఉంటుందో మనం ఏం చెప్పగలుగుతాం.